ఆస్ట్రో లైఫ్ గైడెన్స్ తెలుగు ఛానల్లోకి స్వాగతం. మీనరాశి వారికి ఆగస్టు 11, 12, 13, 14 తేదీల్లో జరగబోయే పరిణామాలు చాలా ప్రత్యేకంగా కనిపిస్తున్నాయి. ముఖ్యంగా ఈ 4 రోజుల్లో మీ జీవితంలో ఒక విషయం నెమ్మదిగా మారుతున్నట్టు మీకే అనిపిస్తుంది. ఇప్పటి వరకు ఎంత ప్రయత్నించినా ముందుకు కదలని ఒక పని, ఎంతకాలంగా ఎదురు చూసినా రాని ఒక సమాచారం, మీ మనసులో ఎన్నో ప్రశ్నలు రేపుతున్న ఒక వ్యక్తి, వీటిలో ఏది ఒకటి అకస్మాత్తుగా కదలికలోకి వచ్చే సూచనలు కనిపిస్తున్నాయి. మీనరాశి వారు సాధారణంగా ఏ విషయాన్నైనా మనసుతో ఆలోచిస్తారు. ఎదుటి వారి మాటల వెనుక ఉన్న భావాన్ని కూడా అర్థం చేసుకోవడానికి ప్రయత్నిస్తారు. అందుకే కొన్నిసార్లు మీ మంచితనాన్ని కొందరు తమకు అనుకూలంగా ఉపయోగించుకున్న సందర్భాలు ఉండొచ్చు. మీరు ఎవరికైనా సహాయం చేసి చివరికి అదే వ్యక్తి మీ గురించి తప్పుగా మాట్లాడడం కూడా జరిగి ఉండొచ్చు. కానీ ఆగస్టు 11 నుంచి పరిస్థితులు మెల్లగా మీ వైపు తిరిగే అవకాశం ఉంది. ముఖ్యంగా మీరు ఇంతకాలం మౌనంగా ఉన్న విషయం ఒక దశలో బయటకు రావచ్చు. ఈ సమయంలో మీకు ఒక ఫోన్ కాల్ లేదా ఒక మెసేజ్ చాలా ముఖ్యమైనదిగా మారొచ్చు. సాధారణంగా కనిపించే ఆ కాల్ వెనుక ఒక అవకాశం ఉండొచ్చు. మీరు చాలా కాలంగా ఎదురు చూస్తున్న వ్యక్తి నుంచి సమాచారం రావచ్చు. మీరు దాదాపు వదిలేసిన ఒక పని గురించి మళ్ళీ మాట్లాడే పరిస్థితి రావచ్చు. అందుకే ఈ 4 రోజుల్లో మీ ఫోన్కు వచ్చే ప్రతి సమాచారాన్ని నిర్లక్ష్యం చేయకుండా ఒకసారి పూర్తిగా పరిశీలించడం మంచిది. ఎక్కడో మరో ఆసక్తికరమైన విషయం ఉంది. మీ మీద ఒకప్పుడు అనుమానం పెట్టిన వ్యక్తి ఇప్పుడు తన వైఖరిని మార్చుకోవచ్చు. మీరు చెప్పిన మాట నిజమని వారికి అర్థమయ్యే పరిస్థితి రావచ్చు. గతంలో మీ నిర్ణయాన్ని ప్రశ్నించిన వారే ఇప్పుడు మీ సలహా కోసం మీ దగ్గరికి రావచ్చు. అయితే ఈ సమయంలో మీరు ప్రతీకారం చూపించడానికి ప్రయత్నించకండి. ఎందుకంటే మీనరాశి వారికి ఈ 4 రోజుల్లో నిజమైన గెలుపు అంటే ఎదుటి వారిని ఓడించడం కాదు, మీ విలువను మీరు నిరూపించుకోవడం. ఆగస్టు 11వ తేదీ చుట్టూ పెండింగ్లో ఉన్న ఒక పని గురించి కదలిక మొదలయ్యే అవకాశం ఉంది. కార్యాలయానికి సంబంధించిన విషయం కావచ్చు, వ్యాపారానికి సంబంధించిన విషయం కావచ్చు, ఒక పత్రం కావచ్చు, డబ్బుకు సంబంధించిన వ్యవహారం కావచ్చు. ఇంతకాలం ఇది ఎప్పుడు పూర్తవుతుందో అని అనుకున్న విషయం గురించి ఒక అడుగు ముందుకు పడవచ్చు. మొదట చిన్న మార్పులా అనిపించిన దాని ప్రభావం తర్వాత తెలుస్తుంది. ఆర్థిక విషయాల్లో కూడా మీరు జాగ్రత్తగా వ్యవహరించాల్సిన సమయం ఇదే. డబ్బు వస్తుందని ముందుగానే ఖర్చు చేయడం కంటే చేతిలోకి వచ్చిన తర్వాతే నిర్ణయం తీసుకోవడం మంచిది. అదే సమయంలో మీకు రావాల్సిన డబ్బు గురించి ఒక సమాచారం రావచ్చు. ఎప్పటి నుంచో పెండింగ్లో ఉన్న బకాయి గురించి చర్చ మొదలవచ్చు. కొందరికి అదనపు ఆదాయం కోసం ఒక అవకాశం కనిపించవచ్చు. ముఖ్యంగా మీకు తెలిసిన వ్యక్తి ద్వారా ఒక పని లేదా అవకాశానికి సంబంధించిన సమాచారం రావచ్చు. ఆగస్టు 12వ తేదీ వచ్చేసరికి మీ ఆలోచనల్లో కొంత స్పష్టత పెరుగుతుంది. ఇంతకాలం ఒక వ్యక్తి విషయంలో మీరు అతను నిజంగా నా మంచిని కోరుకున్నాడా లేక తన అవసరం కోసం మాత్రమే దగ్గరకు ఉన్నాడా అని ఆలోచించి ఉండొచ్చు. ఇప్పుడు ఆ ప్రశ్నకు సమాధానం మీకు ఒక సంఘటన ద్వారా దొరికే అవకాశం ఉంది. ఎవరు మీకు నిజంగా అండగా నిలుస్తారో, ఎవరు కేవలం మాటలతో మాత్రమే ఉంటారో అర్థమవుతుంది. ఈ సమయంలో ఎవరి గురించి వెంటనే నిర్ణయం తీసుకోకండి. ఒక సంఘటనను చూసి మొత్తం సంబంధాన్ని నిర్ణయించడం మంచిది కాదు. మీకు కనిపించని కారణాలు కూడా ఉండొచ్చు. అందుకే ఈ 4 రోజుల్లో మీ బలం, మీ సహనం. మీరు స్పందించాల్సిన చోట మాత్రమే స్పందిస్తే మీకు నష్టం కలిగే చాలా విషయాలు వాటంతట అవే మీకు దూరం అవుతాయి. కుటుంబ పరంగా కూడా ఒక మంచి మార్పు కనిపించవచ్చు. ఇంట్లో చాలా కాలంగా చర్చలో ఉన్న ఒక విషయం మళ్ళీ ముందుకు రావచ్చు. ఒకరికి నిర్ణయం మారొచ్చు. కుటుంబ సభ్యుడి నుంచి ఆనందకరమైన సమాచారం రావచ్చు. కొందరికి ఇంటికి సంబంధించిన కొనుగోలు, మార్పు, ప్రయాణం లేదా శుభకార్యానికి సంబంధించిన చర్చ మొదలవుతుంది. మీరు అనుకున్న దానికంటే కుటుంబ సభ్యుల సహకారం ఈ సమయంలో ఎక్కువగా లభించే అవకాశం ఉంది. ప్రేమ సంబంధాల్లో ఉన్న మీనరాశి వారికి కూడా ఈ కాలం ప్రత్యేకంగా ఉంటుంది. మీకు దగ్గరగా ఉన్న వ్యక్తితో కొన్ని రోజులుగా మాటలు తగ్గి ఉంటే మళ్ళీ మాట్లాడే అవకాశం కనిపిస్తుంది.
ఒక చిన్న అపార్థం పెద్దదిగా మారి ఉంటే దాన్ని సరిచేసుకునే అవకాశం రావచ్చు. కానీ ఇక్కడ కూడా మీరు ముందుగా మీ మనసులో ఉన్న కోపాన్ని తగ్గించుకోవాలి. మీరు చెప్పే ఒక మాట సంబంధాన్ని మరింత దగ్గర చేయగలదు. అదే సమయంలో తొందరపాడి చెప్పే ఒక మాట దూరాన్ని కూడా పెంచగలదు. వైవాహిక జీవితంలో ఉన్నవారికి భాగస్వామితో కలిసి ఒక ముఖ్యమైన విషయం గురించి నిర్ణయం తీసుకునే పరిస్థితి రావచ్చు. ఇంతకాలం ఒకరిపై అభిప్రాయం మరొకరిపై అర్థం కాకపోయినా ఇప్పుడు ప్రశాంతంగా మాట్లాడుకుంటే పరిష్కారం దొరికే అవకాశం ఉంది. మీ మనసులో దాచుకున్న విషయాన్ని సరైన సమయంలో చెప్పడం మంచిదే, కానీ ఆరోపణల రూపంలో కాకుండా మీ భావాన్ని వివరించే విధంగా చెప్పడం చాలా ఉపయోగకరం. ఆగస్టు 13వ తేదీ నుంచి ఈ పరిణామాలు మరింత స్పష్టంగా కనిపించవచ్చు. ముఖ్యంగా ఒక నిర్ణయం మీ భవిష్యత్తుకు సంబంధించిన దిశగా మారే అవకాశం ఉంది. ఉద్యోగం మార్చాలా, ఒక పని ప్రారంభించాలా, ఒక వ్యక్తిని నమ్మాలా, డబ్బును ఎక్కడ పెట్టాలి, ఒక అవకాశం తీసుకోవాలా వద్దా, ఇలాంటి ప్రశ్నలతో ఏదో ఒకటి మీ ముందుకు రావచ్చు. ఆ సమయంలో ఇతరుల ఒత్తిడికి లోనై నిర్ణయం తీసుకోకుండా మీకు నిజంగా సరైనదేదో ఆలోచించండి. ఎందుకంటే మీనరాశి వారికి ఈ 4 రోజుల్లో అదృష్టం కంటే ముఖ్యమైనది సరైన నిర్ణయం. మీ ముందుకు వచ్చే అవకాశం చిన్నదిగా కనిపించినా దాని వెనుక భవిష్యత్తులో పెద్ద ప్రయోజనం ఉండొచ్చు. మీరు గతంలో ఒకసారి తిరస్కరించిన మార్గమే ఇప్పుడు మరో రూపంలో మీ ముందుకు రావచ్చు. అందుకే ఇది నాకు ఉపయోగపడదు అని వెంటనే నిర్ణయించకుండా పూర్తిగా తెలుసుకున్న తర్వాతే స్పందించండి. ఆగస్టు 14వ తేదీకి వచ్చేసరికి మీ మనసులో ఒక స్పష్టమైన భావన ఏర్పడవచ్చు. ఇంతకాలం నేను ఎందుకు ఇంతలా ఆలోచించాను అని మీరే అనుకునే పరిస్థితి రావచ్చు. ఒక విషయం గురించి ఉన్న భయం తగ్గొచ్చు. ఒక వ్యక్తి గురించి ఉన్న సందేహం తొలగొచ్చు. ఒక పని గురించి ఉన్న నిరాశ తగ్గొచ్చు. ముఖ్యంగా మీరు కోల్పోయినట్టుగా భావించిన ఒక అవకాశం మరో మార్గంలో తిరిగి కనిపిస్తే ఆశ్చర్యపడాల్సిన అవసరం లేదు. ఈ 4 రోజుల్లో మీకు ఒక విషయం మాత్రం గుర్తుండాలి. మీ మంచితనాన్ని బలహీనతగా ఎవరూ భావించకండి. అందరితో మంచిగా ఉండండి, కానీ ప్రతి ఒక్కరిని పూర్తిగా నమ్మాల్సిన అవసరం లేదు. మీకు అవసరమైన చోట హద్దులు పెట్టండి. మీ సమయాన్ని, మీ శ్రమను, మీ డబ్బును ఎక్కడ ఉపయోగించాలో జాగ్రత్తగా నిర్ణయించండి. ఎందుకంటే ఈ కాలం మీకు కేవలం ఒక శుభవార్తను ఇవ్వడానికి మాత్రమే రాలేదు. మీరు ఎవరిని నమ్మాలి, ఏ అవకాశాన్ని పట్టుకోవాలి, ఏ విషయాన్ని వదిలేయాలి అనే విషయాలతో ఒక స్పష్టత ఇవ్వడానికి కూడా వచ్చింది. ఇప్పటి వరకు మీ జీవితంలో జరిగిన కొన్ని ఆలస్యాలు మీకు బాధ కలిగించి ఉండొచ్చు, కానీ ఇప్పుడు వెనక్కి తిరిగి చూసుకుంటే ఆ ఆలస్యాల వెనుక కూడా ఒక కారణం ఉందని మీకే అర్థమయ్యే పరిస్థితి రావచ్చు. ముఖ్యంగా ఆగస్టు 13, 14 తేదీల మధ్య మీకు వచ్చే ఒక సమాచారం లేదా ఒక వ్యక్తితో జరిగే సంభాషణను తేలికగా తీసుకోకండి. అది మీ ఆలోచనలను మార్చే అవకాశం ఉంది. మీరు తీసుకోబోయే ఒక నిర్ణయం తర్వాతి రోజుల్లో మీకు కొత్త దారిని చూపించే అవకాశం ఉంది. కాబట్టి మీనరాశి వారు ఈ 4 రోజుల్లో తొందరపడకండి, భయపడకండి, మీపై మీకున్న నమ్మకాన్ని కోల్పోకండి. మీకు రావాల్సినది మీ దారిలోకి వస్తుంది, కానీ అది వచ్చినప్పుడు గుర్తించే తెలివి, సరైన సమయంలో స్పందించే ధైర్యం మాత్రం మీ చేతుల్లోనే ఉంటుంది. అందుకే ఈ 4 రోజుల్లో ఏ విషయం జరిగినా వెంటనే నిరాశ చెందకండి. ఆలస్యం అంటే ఓటమి కాదు. కొన్నిసార్లు సరైన సమయం కోసం విధి మనల్ని ఆపుతుంది. మీకు రావాల్సిన అవకాశం వచ్చినప్పుడు దాన్ని గుర్తించి ధైర్యంగా ముందడుగు వేయండి. ఈ రాశి ఫలాలు మీకు నచ్చితే వీడియోను లైక్ చేయండి. మీనరాశికి చెందిన వారు ఈ వీడియోను తప్పకుండా షేర్ చేయండి. ఇలాంటి ప్రతిరోజు రాశి ఫలాలు, ముఖ్యమైన తేదీల ఫలితాలు ముందుగా తెలుసుకోవడానికి ఆస్ట్రో లైఫ్ గైడెన్స్ తెలుగు ఛానల్ను సబ్స్క్రైబ్ చేసి బెల్ ఐకాన్ని ఆన్ చేసుకోండి.